డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, all of you. Hello. My voice is clear? Hello. Yes, sir. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? Dunning configuration లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? Please confirm once. Clear? నిన్న వీడియో ఫోల్డర్ లో షేర్ చేశారా సార్? చేశాను కదా. రాలేదా? అదే సార్. పంపిస్తాను. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. గ్రూప్ లోకి యాడ్ అయింది లేదా? ఓకే. అలా యాడ్ అవ్వకపోతే ఎవరైనా మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే. యాక్చువల్లీ నిన్న చూడలేదు సార్, మార్నింగ్ చూసాను. ఓకే ఓకే. యా, లైక్ శరద వీడియో అప్లోడ్ అయింది కదా రామారావు? చెక్ చేస్తారా మీరు? అయింది సార్. ఒకసారి చెక్ చేసి అయిందండి. ఓకే, ఒకసారి చెక్ చేసుకోము. ఓకే. సో ప్రీవియస్ వీడియోస్ నేను రిమూవ్ చేస్తూ వస్తాను, ఎందుకంటే డ్రైవ్ లో ఎక్కువ డేటా అవుతూ ఉంటుంది అనమాట, ఫిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే గైస్. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. ఏపీపీ అంటే ఏంటి, ఏపీపీని ఎందుకు యూజ్ చేస్తాము, ఏపీపీ అనేది ఎస్ఏపీ ఎఫ్ఐసిఓలో వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుందని చెప్పాను. ఓకే. వెండర్స్ కి సంబంధించి కానీ కస్టమర్ కి సంబంధించి కానీ బల్క్ ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం క్లియర్ చేయగలుగుతుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని మన 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయని చెప్పాను. సో దాంట్లో ప్రపోజల్ రన్ వచ్చేసి ఏవైతే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఉన్నాయో వాటిని పికప్ చేస్తుంది. పేమెంట్ రన్ వాటిని అట్ ఎ టైం క్లియర్ చేస్తుంది. వీటిని మనం టుడే కాన్ఫిగరేషన్ లో 6 కాన్ఫిగరేషన్ FBJP లో 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వీటిని మనం క్లియర్ గా క్రియేషన్ చేద్దాం. ఓకే. సో దీంట్లో హౌస్ బ్యాంక్స్ కూడా మనకు క్లియర్ గా ఉంటాయి. ఇది ఎస్ఏపీ ఎఫ్ఐసిఓలోనే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో ఎందుకంటే ఇది లేకుండా ఏ కంపెనీ కూడా యూజ్ చేయదు. ఇది అంత సింపుల్ అండ్ ఈజీ టాపిక్. కొంచెం కష్టంగానే ఉంటుంది. 1 or 2 టైమ్స్ వీడియో చూడాలి. ఓకే. సో ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టీ కోడ్ ఏంటి మా? FBZP. ఫస్ట్ టీ కోడ్ వచ్చేసి మనకి FBZP. ఎంటర్. చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఓకే. సో మీకు PDF కొంచెం ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్దాం. న్యూ ఎంట్రీస్. ఎస్సీపీలో ఏం లేదమ్మా, ఎయిదర్ న్యూ ఎంట్రీసా లేదంటే పొజిషనా, అంతే. అవి తప్ప వేరేట్ ఏమి ఉండవు కాన్ఫిగరేషన్ లో. కంపెనీ కోడ్ మనది ఇవ్వాలి, KAL1. సో తర్వాత సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ KAL1. అదే కదా మన కంపెనీ. సో దాని ద్వారా పే చేస్తాం. ఒకవేళ
ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ కోడ్ ద్వారా చేయాలనుకుంటే దాన్ని క్రాస్ కంపెనీ కోడ్ అంటారు. సెండింగ్ కంపెనీ కోడ్. నీడ్ ఉంటే అవసరం ఉంటే పెట్టుకుంటారు, లేదంటే అవసరం లేదు. ఒకవేళ సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా వైజ్ కూడా పే చేయాలంటే దీన్ని టిక్ మార్క్ పెట్టుకుంటుంది, లేదంటే నో నీడ్. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. ఎంప్లాయీస్ కానీ జిఎల్స్ కానీ మనం మినిమం ఎన్ని రోజులు టైం ఇస్తాం, ఓకే, ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తాం. ఓకే, ఇన్ టైంలో పే చేస్తే మనము 2 days టైం ఇస్తాం, లేదంటే 2 daysలో పే చేశారంటే 5% డిస్కౌంట్ ఇస్తాం. టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్, అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్. ఒక 5% 10% మీ చాయిస్. మీరు చెప్పాను వెండర్స్ అండ్ కస్టమర్స్, స్పెషల్ జిఎల్స్ కూడా దీంట్లో మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పాను. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అది వెండర్స్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు. ఏ ఫర్ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఏఎఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఏఎఫ్ ఏఎఫ్ ఓకే. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇక్కడ నేను ఇవ్వలేదని ఇవ్వలేట్టు కాదు, మన చాయిస్, మనకి ఎలా కావాలంటే అలా. ఓకే, సేవ్ చేయండి. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఫర్ KAL1. సేవ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది మా. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్, న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ ఇవ్వండి KAL1. చూడండి కంట్రోల్ డేటా, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. మీకు ప్రొసీజర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. చూడు, సో ఇక్కడ లైక్ 100 రూపీస్ ఇన్కమింగ్, 100 రూపీస్ అవుట్ గోయింగ్. అంటే ఇక్కడ కంట్రోల్ డేటా వచ్చేసి మనకు వచ్చే అమౌంట్ కానీ మనం పే చేసే అమౌంట్ కానీ ఎంతవరకు లిమిట్ పెట్టుకోవచ్చు అనేది మీ చాయిస్. 500 కావాలంటే 500 పెట్టుకోవచ్చు, 1000 కావాలంటే 1000 పెట్టుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ స్పాట్ పేమెంట్స్, సపరేట్ పేమెంట్ రెఫరెన్స్ ద్వారా కూడా పే చేస్తూ ఉంటాం. సో ఎక్స్చేంజ్ రేట్స్ ఇవి కూడా మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పార్ట్ పేమెంట్స్, ఆఫ్ పేమెంట్స్ అనుకోండి. ఓకే, ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటే 20,000 30,000 పార్ట్ పేమెంట్స్ ఇవ్వడం, అలాగా దాన్ని పార్ట్ పేమెంట్స్ అంటాం. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఎక్కడ ఏమైనా ఉంటే వాటిని కూడా సెటప్ చేసే విధంగా అడ్జస్ట్మెంట్స్ అవ్వాలంటే ఇది పెట్టుకోవచ్చు. తర్వాత స్పెసిఫికేషన్స్ ఫర్ సిపా పేమెంట్స్, అడ్వాన్స్ అమౌంట్స్ అనమాట. అడ్వాన్స్ అమౌంట్స్ ఏమైనా ఉంటే కన్నా అది సిపా పేమెంట్స్ కింద తీసుకొస్తారు. అది పెద్దగా యూజ్ చేయరు, బట్ వాట్ ఈస్ వాట్. తర్వాత పేమెంట్ అడ్వైస్, ఈడిఐ అకంపెనింగ్ సీట్ ఫామ్, ఎస్ఏపి స్క్రిప్ట్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మా కొన్ని ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి రియల్ టైంలో ఓన్గా దీన్ని జనరేట్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఏవైతే ప్రాక్టీస్ పర్పస్ ఉందో దాన్ని తీసుకుందాం. ఎందుకంటే మీకు ఇలాగ చాలా మంది చెప్పింటాను కదా, ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి నాకు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉండేది మీరు టైప్ చేసుకోండి. F110_D_AVIS. ఓకే, సో తర్వాత హెడర్ డేటా, ఫుటర్ డేటా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా వాటిని మనం టైప్ చేసుకోవాలి. సెంటర్ డీటెయిల్స్ కొంచెం కిందికి రండి. టెక్స్ట్ ఐడి ADRS_header, ADRS_footer, ADRS_signature, ADRS_sender. ఓకే, ఇది సెకండ్ కాన్ఫిగరేషన్. సేవ్. బ్లాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్
ఇది ప్రీ డిఫైన్డ్ మా దీంట్లో ఉండేది మనం తీసుకోవాలి. పొజిషన్లోకి వెళ్ళాలి. ఇండియా వచ్చేసి ఐఎన్. ఇవి ప్రీ డిఫైన్డ్గా సిస్టంలో ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి చెక్ ఆల్మోస్ట్ ఎక్కువగా చెక్ ద్వారానే మనకు అమౌంట్స్ అనేది క్లియర్ అవుతాయి. ఇక్కడ పేమెంట్ మెథడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ పేమెంట్ మెథడ్ అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇవి స్పెషల్ సింబల్స్. ఇక్కడ చెక్ వచ్చేసి 3 ఇచ్చారు కదా, దీన్నే మనం తీసుకున్నాం. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి చెక్ మీద. సో ఇక్కడ డిస్క్రిప్షన్ చెక్ ఫర్ BMW ఉంది, అది తీసేసి మనం మన కంపెనీది పెట్టుకున్నాం. KL1 అవుట్ గోయింగ్ పేమెంట్స్, ఇన్కమింగ్ పేమెంట్స్, ఆల్మోస్ట్ పేమెంట్ మెథడ్స్ క్లాసిఫికేషన్ ఆల్మోస్ట్ మనం చెక్ ద్వారానే చేస్తాం. ఇంకా మన పర్సనల్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి, శాలరీస్, రెంట్స్, అది కూడా ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. అవుట్ గోయింగ్ పేమెంట్స్. సో తర్వాత ఇక్కడ మనము వెండర్స్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ సెటప్ అయి ఉంటుంది. సో తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. జెడ్పీ డాక్యుమెంట్ టైప్స్ లోకి వెళ్ళి జెడ్పీకి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఇప్పుడు కేఆర్ కి నెంబర్ రేంజ్ ఇచ్చారు, డిఆర్ కి నెంబర్ రేంజ్ ఇచ్చారు, కేజెడ్ కి నెంబర్ రేంజ్ ఇచ్చారు, ఓకేనా, డీజెడ్ కి నెంబర్ రేంజ్ ఇచ్చారు కదా. అలాగా అమౌంట్స్ క్లియర్ అవ్వాలంటే జెడ్పీకి కూడా క్లియర్ చేయాలి. ఇప్పుడు కేఆర్ వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ వెండర్ పేమెంట్, కేఆర్ అమౌంట్ ని క్లియర్ చేసేది కేజెడ్ ఇన్వాయిస్. అదేవిధంగా ఆటోమేటిక్ ద్వారా ఈ ఇన్వాయిస్ క్లియర్ అయింది అని ఎలా తెలుస్తుంది మనకి? జెడ్పీ అనేది మనకి మెన్షన్ అవుతుంది. కేజెడ్ కాకుండా జెడ్పీ ద్వారా క్లియర్ అయింది అంటే ఈ ఇన్వాయిసెస్ ఆటోమేటిక్ ద్వారా క్లియర్ అయినాయి అని మనకు తెలుస్తుంది. అదే కేజెడ్ ద్వారా క్లియర్ అయింది అనుకోండి, వెండర్ మాన్యువల్ ద్వారా క్లియర్ అయినాయి అని అర్థమవుతుంది. సో అది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేసామని ఎలా తెలుస్తుందంటే జెడ్పీ అని వస్తుంది. కేఆర్ అండర్లో జెడ్పీ వస్తుంది, ఇది ఆటోమేటిక్. అదే కేఆర్ కేజెడ్ వస్తే అది మాన్యువల్. ఓకే, ఇంకా మిగతా వాటితో మనకి పని లేదు. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సేవ్ చేయండి. ఇంకా మనకి పర్మిటెడ్ డెస్టినేషన్ కంట్రీస్ ఐఎన్ యుఎస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. కరెన్సీ అలౌడ్ ఐఎన్ యుఎస్డి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీస్. ఓకే, పేయింగ్ కంపెనీ కోడ్ KAL1. పేమెంట్ మెథడ్ ఇప్పుడు మనం 3 తీసుకున్నాం కదా, 3 తీసుకోవాలి. ఓకే, అమౌంట్ లిమిట్స్ ఇన్వాయిసెస్ కానీ, ఓకే, మినిమం అమౌంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం అమౌంట్ మనం ఎంతవరకు రిసీవ్ చేసుకోవచ్చు, ఒక 1000 2000 మీ చాయిస్ ఎంతనే పెట్టుకోవచ్చు. ఓకే, ఫారెన్ పేమెంట్స్, ఫారెన్ కరెన్సీ పేమెంట్స్. ఇప్పుడు ఓన్లీ డొమెస్టికే చేయం కదా మన బిజినెస్, అదర్ కంట్రీస్ తో కూడా మనం బిజినెస్ చేస్తాం. అలాంటప్పుడు వాలెట్ కూడా అప్లై చేసుకోవాలి కదా మనం. సో అలాంటప్పుడు వీటిని టిక్ మార్క్ వేసుకోవాలి. వీటన్నిటిని ఫారెన్ కరెన్సీ అలౌడ్, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్స్ అలౌడ్, కస్టమర్ అండ్ వెండర్ బ్యాంక్ అప్లోడ్ అలౌడ్. తర్వాత ఫార్మ్ డేటా, ఈడ కూడా ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, వాటిని మనం తీసుకోవాలి. స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే రావు. ఓకే, ప్రీనమ్ CHCK ఇవ్వాలి, CHQE ఇవ్వకూడదు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సేవ్. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ చేయాలి. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్. ఇప్పుడు మనకు మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నప్పుడు మనం హౌస్ బ్యాంక్స్ అంటే అదర్ కంట్రీస్ అయితే సిటీ బ్యాంక్ అని, ఇండియాలో అయితే SBI బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అని ఉంటాయి. మల్టిపుల్ హౌస్ బ్యాంక్స్ ఉంటాయి. మల్టిపుల్ హౌస్ బ్యాంక్స్ ఉన్నప్పుడు వీటిని మనం క్రియేషన్ చేయాలి. అది ఎలా క్రియేషన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ APP లో ఎలా క్రియేషన్ చేస్తాం.
కంపెనీ కోడ్ AJL1. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి SBI, కంట్రీ IN, బ్యాంక్ కి ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోవాలి. తర్వాత క్రియేట్ SBI బ్యాంక్. రీజన్ ఇండియా, ఆంధ్ర అయితే 01, తెలంగాణ అయితే 36 01. స్ట్రీట్ కడప. ఓకే, టెలిఫోన్ నెంబర్, మీ నెంబర్ ఇచ్చుకోండి ఏదైనా. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రాము, మిస్టర్ రాజు, ఏదో ఒకటి ఇచ్చుకోండి. అడ్రస్ సేమ్. ఓకే, మనం ఇప్పుడు ఇచ్చాం కదా అడ్రస్. ఒకసారి సేవ్ చేయండి. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ ఎలా చేయాలి? ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్. ఓకే, న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళిన తర్వాత SBI బ్యాంక్కి ఒక అకౌంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. SBI1 అని ఇస్తా. బ్యాంక్ అకౌంట్ నెంబర్, నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ జస్ట్ ఏదో ఒక టైప్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్, కరెన్సీ INR. ఇప్పుడు నువ్వు FS00లో నువ్వు చేసింటావు కదా GL's క్రియేషన్, ఆ యొక్క SBI బ్యాంక్ లింక్ ఇక్కడ ఇవ్వాలి. నువ్వు ఏమేమి అకౌంట్ చేసింటావు FS00లో, SBI, HDFC బ్యాంక్ అన్ని చేసింటావు కదా, అది ఇక్కడ ఇవ్వాలి. SBI బ్యాంక్ ఆ లింక్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, సేవ్ చేయండి. మనకి IFS కోడ్ ఎలాగో అదర్ కంట్రీస్ ఉంటే కదా IBAN నెంబర్ అడుగుతుంది. నో, బ్యాక్. అక్కడికి ఒక హౌస్ బ్యాంక్ని యాడ్ చేశావు. ఇలా నువ్వు 10 హౌస్ బ్యాంక్స్ ఉంటే 10 యాడ్ చేయొచ్చు. అంటే ఒక బ్యాంకులో డబ్బు లేకపోతే మరొక బ్యాంక్ నుంచి కూడా నువ్వు ఆల్టర్నేటివ్ గా పే చేసుకోవచ్చు అన్నట్టు ఆ విధంగా చేసుకుంటుంది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు HDFC బ్యాంక్ IN ఏదైనా నెంబర్ ఇచ్చుకోండి ప్రీ డిపెండ్ గా. క్రియేట్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చుకోండి, మిస్టర్ రామ్. ఇప్పుడు చేంజ్ కదా, SBI బ్యాంక్ డిఫాల్ట్ అడ్రస్ తీసుకుంది. ఇప్పుడు మార్చాలి కదా మనం, చేంజ్ తీసుకుంటే. ఇప్పుడు SBI బ్యాంక్ కాదు కదా, HDFC బ్యాంక్. నెల్లూరు. ఓకే, సేవ్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్ తీసుకోండి. సో HDFC బ్యాంక్ HDF1 అని పెట్టుకోండి. అకౌంట్ ID HDFC బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదో ఒక టైప్ చేసుకోండి, ఆల్టర్నేటివ్ నెంబర్. ఇప్పుడు HDFC బ్యాంక్ FS00 చేసింటావు కదా, దాన్ని ఇక్కడ లింక్ చేయాలి. కరెన్సీ IN. సేవ్. నో, చూసారా, SBI బ్యాంక్ యాడ్ అయింది, HDFC బ్యాంక్ యాడ్ అయింది. ఇలా నువ్వు 10 హౌస్ బ్యాంక్స్ ఉంటే 10 యాడ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, 2 చాలు ఎనఫ్. నెక్స్ట్ తర్వాత బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్ళాలి.
సో ఫస్ట్ పొజిషన్ KAL1 మీ కంపెనీ కోడ్ వస్తుంది, దాన్ని సెలెక్షన్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏ బ్యాంక్ తర్వాత సెకండ్ ఏ బ్యాంక్ అనేది ఆర్డర్లో పెట్టుకోవడం. న్యూ ఎంట్రీస్ 3 తీసుకోవాలి. పేమెంట్ మెథడ్ అదే కదా మంది, కరెన్సీ INR. ర్యాంకింగ్ ఆర్డర్ 1. ఫస్ట్ ఏ బ్యాంక్ యాడ్ చేస్తున్నావు? SBI బ్యాంక్. FSWలు ఉన్నాయి కదా, అవి వీడికి వస్తాయి. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా, అవి వీడికి వస్తాయి. మళ్ళీ 3 INR సెకండ్. ఇప్పుడు HDFC బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ లో నువ్వు క్రియేట్ చేసి ఉంటావు కదా, అవి వీడికి వస్తాయి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్. న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్స్ SBI బ్యాంక్. పేమెంట్ మెథడ్ 3 కరెన్సీ INR. అకౌంట్ ID ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు SBI 1 అని, అది వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ FSWలో చేసావు కదా, అది లింక్ ఇడికి వస్తుంది. నెక్స్ట్ HDFC బ్యాంక్ 3 INR. HDF1 అకౌంట్ ID. HDFC బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ ఎన్హాన్స్మెంట్స్ నో నీడ్, అవైలబుల్ అమౌంట్స్. న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్ SBI అకౌంట్ ID SBI 1. డేస్ 999. మినిమమ్ అంటే ఒక సప్లయర్కి మనం పర్చేజ్ చేసినా లేదంటే సేల్ చేసినా మినిమం అతను మనకు అమౌంట్ పే చేయాల్సింది కానీ మనం ఎవరికైనా ఇవ్వాల్సింది కానీ మినిమం 99 days 919 days లిమిట్ పెట్టుకుంటారు. అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 1 crore అండ్ ఇన్కమింగ్ పేమెంట్ 1 crore. అవుట్ గోయింగ్ పే చేయాలన్నా ఇన్కమింగ్ పే చేయాలన్నా లిమిటేషన్ మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. రియల్ టైంలో వేరుగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చినదే పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాల్యూ డేట్. న్యూ ఎంట్రీస్ పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్ అకౌంట్ ID అమౌంట్ లిమిటేషన్స్. ఫైనల్ గా ఇప్పుడు సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్. ఇలామా ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము APP కాన్ఫిగరేషన్ 6 కాన్ఫిగరేషన్ చేసాం. ఈ 6 చాలా 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. రియల్ టైంలో 100% ఇవి చాలా యూజ్ అవుతాయి. వీటిని ప్రాపర్గా మనము కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము డాక్యుమెంట్ టైప్లో ZP అని చెప్పాను కదా, ZP అని చెప్పాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ KR వచ్చేసి వెండర్ ఇన్వాయిస్, KZ వచ్చేసి వెండర్ పేమెంట్. సో ZP వచ్చేసి ఆటోమేటిక్ పేమెంట్. KR ఇన్వాయిసెస్ని KZ ద్వారా క్లియర్ చేస్తే ఇది మాన్యువల్ పేమెంట్. KR ఇన్వాయిసెస్ని ZP ద్వారా క్లియర్ చేస్తే ఇది ఆటోమేటిక్ పేమెంట్. ఇది మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ZP ద్వారా క్లియర్ చేయాలంటే ఈ ZPకి నెంబర్ రేంజ్ మన డాక్యుమెంట్ టైప్స్లో ఇవ్వాలి కదా. KZకి ఇచ్చావు, ZPకి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే క్లియర్ అవ్వవు. ఓకేనా. సో తర్వాత బ్యాక్ ఎండ్ లో వెండర్స్కి XK02లోకి వెళ్ళి ఈ పేమెంట్ మెథడ్ 3 అని చేసాం కదా, మనం 3 అని ఇచ్చాం కదా. ఈ పేమెంట్ మెథడ్ మీకు ఎంతమంది వెండర్స్ ఉంటే అంతమందికి బ్యాక్ ఎండ్ లో ఈ పేమెంట్ మెథడ్ బ్యాక్ ఎండ్ లో ఇవ్వాలి. ఇవ్వకపోతే క్లియర్ అవ్వవు. ఇప్పుడు మనం XK02లోకి వెళ్ళి మన బ్యాక్ ఎండ్ లో ఈ వెండర్ పేమెంట్ మెథడ్ ని ఇవ్వాలి. తర్వాత ZPలోకి వెళ్ళి నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి. అప్పుడు పూర్తిగా కాన్ఫిగరేషన్ అయినట్టు.
ఎర్రర్స్ రాకుండా. సో ఫస్ట్ xk02లో వెళ్దాం. /n xk02. సో వెండర్స్ ని సెలెక్ట్ చేయండి. VNW IT Solutions. ఇక్కడ చూడండి, పేమెంట్ మెథడ్స్ 3 అని ఇవ్వాలి. 3 ఇచ్చి సేవ్ చేయాలి. VMW IT Solutions అది తీసేయండి, వేరేది ఇవ్వండి. సో విజయ్ టాలీ సొల్యూషన్స్. సేవ్. నెక్స్ట్ వచ్చేసి మనకి సేవ్. ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఒకసారి బ్యాక్ ఎండ్ లో మనము పేమెంట్ మెథడ్ ని అసైన్ చేయాలి. సో తర్వాత డాక్యుమెంట్ టైప్స్, గ్లోబల్ సెట్టింగ్స్ లో డాక్యుమెంట్ టైప్స్ వెళ్దాం. ఏంటి మరి టీ కోడ్ ఏంటి డాక్యుమెంట్ టైప్స్ కి? ఏంటి ఓబిఎస్ వల్ల టీ కోడ్ ఏంటి? జెడ్పీ. చూసారా, పేమెంట్ క్లియరింగ్, కస్టమర్ పేమెంట్. ఓపెన్ చేయండి. నెంబర్ 20 ఉంది. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ 5000 కదా, 5001, 6000 ఇంటర్. సేవ్. ఓకే, ఇలా బ్యాక్ ఎండ్ లో ఇవ్వాలి. ఇప్పటికీ క్లియర్ గా కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి ఆ 5 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం ఎలా క్లియర్ చేయాలి అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ FBL1 అనే వెళ్దాం. ఎవరికైనా పెండింగ్ ఇన్వాయిసెస్ ఉన్నాయేమో. FBL1N. VNW IT Solutions. ఎలాంటి ఇన్వాయిసెస్ లేవు. ఓకే, ఇప్పుడు FB60కి వెళ్దాం. /n FB60. ఓకే, వెండర్ని సెలెక్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ పాతది ఉంది, మనం మార్చుకోవాలి. KAL1. టుడే డేట్ ఇస్తున్నాను. సో 10,000. పర్చేజ్ అకౌంట్ 10,000. వాల్యూ డేట్ పర్చేజ్ అకౌంట్. సూలెట్. సేవ్. సో 10,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. మళ్ళీ కూడా 20,000 ఇస్తున్నాను.
సిమ్యులేట్, సేవ్. 20,000 ఒక ఇన్వాయిస్ ఇచ్చాను. $30,000 ఒక ఇన్వాయిస్ ఇస్తున్నాను. సిమ్యులేట్, సేవ్. 3 ఇన్వాయిసెస్ క్లియర్ పోస్ట్ చేశాను. ఈ 3 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం సింగిల్ క్లిక్ లో క్లియర్ చేయాలి. ఓకే, చూడండి. ఇప్పుడు హెబ్బీ L1N వెళ్తున్నా. ఒకసారి చూపిస్తాను. స్లాష్ హెబ్బీ L1N ఎగ్జిక్యూట్. చూడండి, ఇలా బెల్ ఐకాన్ లో ఉంటే డ్యూలో ఉన్నట్టు, డ్యూ ఇన్వాయిసెస్. అదే ఈ రోజు దాటి ఇవే ఇన్వాయిస్ రేపు పోస్ట్ చేశాను అనుకో, ఓవర్ డ్యూ అవుతుంది. ఇక్కడ కలర్ మారుతుంది. 10,000, 20,000, 30,000. ఇప్పుడు మీరు వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చినాం. అదేవిధంగా వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. అలా ఇస్తేనే క్లియర్ అవుతుంది, ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క ఇన్వాయిస్ ఓపెన్ చేసి ఇక్కడ స్పెట్స్ లాగా ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ లాస్ట్ లో పేమెంట్ మెథడ్ ఉంది, అక్కడ 3 అని ఇవ్వాలి. ప్రతి ఇన్వాయిస్ కి ఇవ్వాలి. ఇస్తేనే అట్ ఎ టైం అన్ని క్లియర్ అవుతాయి, లేకపోతే క్లియర్ అవ్వవు. ఓకే, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇచ్చాం, మాస్టర్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇచ్చాం. ఇప్పుడు వీటిని అన్నిటిని క్లియర్ చేయాలి. ఎలా? ఓకే, F110కి వెళ్దాం. సేమ్ మీరు రన్నింగ్ పేమెంట్ ఎలా చేస్తారో కస్టమర్ లైక్ ఆటోమేటిక్ పేమెంట్ కూడా అలాగే ఉంటుంది. ఈరోజు డేట్ ఇవ్వండి. సేమ్ ఇక్కడ 4 డిజిట్స్ ఇవ్వండి. పారామీటర్, సో కంపెనీ కోడ్ KAL1, పేమెంట్ మెథడ్ 3, నెక్స్ట్ పేమెంట్ డేట్. అంటే ఈ రోజు నుంచి 3 days తర్వాత పే చేసేట్టు కూడా పిక్ అవ్వాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 29, 30, 2వ తారీఖున ఇస్తున్నాను. వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. BMW IT సొల్యూషన్స్, ఇక ఫ్రీ సెలెక్షన్స్, అడిషనల్ లాగ్, ఇవన్నీ నో నీడ్. అడిషనల్ లాగ్ ప్రింట్ అవుట్ అవసరం లేదు. ఇక్కడ డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్. సో ఇప్పుడు ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో అతని డీటెయిల్స్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. 2000000 2000000 015 status. Yes, parameters have been entered. Next, proposal run. Start immediately. Enter. Payment proposal has been created. Next, edit proposal. Okay, క్లియర్. 3 క్లియర్ అయిపోయినాయి. ఇలా గ్రీన్ టిక్ పడిందంటే క్లియర్, అలా గ్రీన్ టిక్ వల్ల రెడ్ కలర్ పడిందంటే ఎర్రర్. ఓపెన్ చేయండి. చూడండి, 10,000, ఓకే, 20,000, 30,000. రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, ఐటమ్, పేమెంట్ మెథడ్, కరెన్సీ, INR, సో పోస్టింగ్ డేట్ అన్నీ ఉన్నాయి. చూడండి, బ్యాక్ తర్వాత పేమెంట్. ఓకే, ఎంటర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్ 3 క్లియర్ అయిపోయినాయి.
ఎలా క్లియర్ అయినాయి? క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. 29/05/2025 ఎగ్జిక్యూట్. కేఆర్ 3 కలిపి జెడ్పీతో క్లియర్ అయినాయి. కేఆర్ 3 కలిపి జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినాయని అర్థం. అదే కేజెడ్ ఉంటే మాన్యువల్ ద్వారా క్లియర్ అయినాయని అర్థం. ఒక టీ ఇన్వాయిసెస్ మాన్యువల్ ద్వారా క్లియర్ చేస్తా చూడండి. స్లాష్ FB60 3000 simulate save. $20,000 రెండర్ లైన్ డిస్ప్లేకి వెళ్ళండి. ఇప్పుడు 50,000 ఉంది. నేను ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయట్లేదు, మాన్యువల్ ద్వారా చేస్తున్నా. సో స్లాష్ ఎల్ టీ కోడ్ ఏంటి మనకి F-53. వెండర్ పేమెంట్ 50,000. టోటల్ అమౌంట్ 15 కదా. సేవ్. లిస్ట్ రిఫ్రెష్. క్లియర్ అయ్యా? ఇది ఎలా క్లియర్ అయినాయి చూద్దాం. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది చూడండి, కేజెడ్ 30,000 20,000 రెండు కేజెడ్ ద్వారా క్లియర్ అయినాయి. 10,000 20,000 30,000 60 జెడ్పీ ద్వారా క్లియర్ అయినాయి. ఇలా తెలుసుకోవచ్చు. సో దీన్ని మనం ఏపీపీ ఫుల్ కాన్ఫిగరేషన్, ఫుల్ సెటప్ అని చెప్పొచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఎస్ఏపిలో ఏపీపీ కాన్ఫిగరేషన్. క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? వెంకట్, శారద, విజ్ఞత్రి, కరీం, ధీరజ్, క్లియరా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా. సో అవి చేసేసే